పేరెంట్స్ కనండి, ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు కనండి, ఆల్ ఓవర్గా సొసైటీకి లేదా ఎవరైతే ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ ఉండి వాళ్ళకి చాలా దానం చేయాలని ఉంటుంది కానీ కరెక్ట్ వే తెలియదు, ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఆల్ ఓవర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ఒక విన్నపం ఏంటంటే వినికిడి లోపాన్ని అతి త్వరగా చిన్నతనంలోనే గుర్తించండి. న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో ఎన్రోల్ అవ్వండి అండ్ వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి. కానీ ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ చిల్డ్రన్ని ట్రీట్ చేసేవాళ్ళు కానీ డీల్ చేసేవాళ్ళు కానీ ఎంత ఓపిక కావాలండి. చాలా అదే అన్న, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ప్యాషన్, హృదయం కావాలి. ఆ తర్వాత మనం దీనికి సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్ సపోర్ట్. అబ్సల్యూట్లీ. ఈ స్ట్రీమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నా దగ్గర పనిచేసే థెరపిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే బలముచ్చటేస్తుంది. చిన్నప్పుడే పిల్లల్లో మాట ఒక 1.5 ఇయర్కి లేదా 2-3 ఇయర్స్కి రావట్లేదు అని అంటే మనం ఖచ్చితంగా ఏంటి దగ్గర తీసుకెళ్లాల్సిన అంజలి గారు అంత దూరం కూడా వెయిట్ చేయొద్దు. ఇలా పుట్టారా, ఎవ్రీ 3 months ఒకసారి హియరింగ్ స్క్రీనింగ్ చేస్తే అప్పుడే తెలిసిపోతుంది. పిల్లలు మాట్లాడక్కర్లేదు, పిల్లలు మనకేమీ చెప్పక్కర్లేదు.